ఉంటే పెద్దల సంబంధించిన సంస్థలకి పోయేటట్టుగా మనం మార్గాన్ని సుగమం చేయడం తప్ప రాష్ట్రానికి కానీ సింగరేణి గాని వచ్చే లాభం లేదు. సో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆక్షన్ పెట్టే సమయంలో వాళ్ళు అలర్ట్ గా ఉండి అందులో పాల్గొని ఇన్ని 109 బ్లాకులు వాళ్ళు పొందితే సింగరేణి కాలనీస్ ఒక్క బ్లాక్ కూడా పొందలేదు. హూజ్ ఎట్ లాస్ట్? ఈ పరిస్థితుల్లో ఈ వాస్తవ విషయాలన్నీ ప్రజలకు తెలియజెప్పి కార్మికులకి ప్రజలకి ఈ రాజకీయ ఒక కొన్ని భ్రమలు సృష్టించి ఆ భ్రమల్లోంచి భావోద్రేకాలు సృష్టించి ఆ భావోద్రేకాల నుంచి మనకు కావాల్సిన వ్యక్తులకి లాభం కలిగేటట్టు చేసి అంతిమంగా రాష్ట్రాన్ని సింగరేణి నష్టపరిచినటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసాం. కోల్ బ్లాక్స్ ఆక్షన్ ఎక్కడ జరిగినా సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి కార్మిక సంఘాలు ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా సింగరేణి కాలనీస్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సింగరేణిని రాష్ట్రాన్ని కాపాడే విధంగా మేము నిర్ణయం చేయండి అని చెప్పి వారికి